నమస్కారం వీవర్స్. ఈరోజు 3వ రోజు పారాయణ చేసుకుందాము. వెంకయ్య స్వామి జీవిత చరిత. పశ్చాత్తాపపడింది ఆమె. ఆ సాయంకాలమే స్వామి, ఏమమ్మా కురుపులు లేచాయా, పోతాయిలే అని ఆమె పాదాలు తన చేత్తో నిమిరారు. 2 రోజులలో కురుపులు పోయాయి. స్వామి స్వప్నంలో చెప్పిన తమ ఆదేశాన్ని ఆమె చేత పాటింపజేసి అపారమైన పుణ్యము ఆమెకు ఇచ్చారు. మరురోజు ఆమె సెలవు అడిగితే సంతోషంగా చీటీ రాయించి ఆశీర్వదించి వెళ్ళమన్నారు. ఆమె, స్వామి 1-2 రోజులు భజన చేస్తే లెక్క సరిపోతుందన్నారే, ఆ తర్వాత సంగతేంటి అంటే, స్వామి అంతవరకు ఒక మెట్టు ఎక్కావు, ఆ తర్వాత ఇంకా ఉంది అన్నారు. ప్రస్తుతం ఆమె స్వామి సన్నిధిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే అనారోగ్యంతో బాధపడుతోంది. తరచూ స్వామి సోమశిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె వేసుకొని ఒక నూనె దీపము దగ్గర రాత్రంతా తంబూరా మీటుతుండేవారు. ఒకనాటి సాయంకాలము సేవకుడు చలమానాయుడితో, అయ్యా మరో 2 మనుష్యులకు అన్నము తీసుకొని రా అని చెప్పి తెప్పించారు. నాటి రాత్రి దారి తప్పి ఎన్నో అవస్థలు పడి 2 భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. వారికి ముందే స్వామి భోజనం ఏర్పాటు చేశారన్నమాట. అప్పుడప్పుడు సేవకులతో, స్వామి ఊరిలోకి పోయి ఎవరినైనా అడిగి పాత గుడ్డలు తీసుకురావయ్యా, మనకు పని గడుస్తుంది, వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు. తమకు పరిచర్య చేసేవారిలో పరదూషణ, కోపము వంటి లోపాలు ఏ మాత్రమున్నా వారి సేవను స్వీకరించేవారు కారు. ప్రతిరోజు ఆ సేవకుని చేత పొగాకు చేతిలో పెట్టించుకునే స్వామి, అలాంటి సమయములో క్రింద వేయి తీసుకుంటాను అనేవారు. ఎవరి వద్దనైనా చినిగిపోయిన పాత గుడ్డలు తీసుకునేవారు గాని విలువైన గుడ్డలు స్వీకరించేవారు కారు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటి ఒకటి బలవంతంగా స్వామి చెంతన ఉంచి వెళ్ళిపోయాడు. దానిని సేవకులు తీసుకున్నారు. స్వామి దానిని ఎరగనట్టు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని స్వీకరించి దానిని జానెడు పీలికలుగా చింపి వేయించి, ఇవి ఇస్తే వాళ్లకు జబ్బులు పోతాయి అన్నారు. మరొకప్పుడు ఒక చిరిగిపోయిన పాత బ్యాగును స్వామి చెంత ఉంచి వెళ్ళాక, ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా స్వామి దానిని దిన్నులో వేసి కాల్చివేశారు. ధనికులొచ్చి ధనము కుమ్మరించినంత మాత్రాన వారికి ప్రశ్నలు చెప్పేవారు కారు. పైవాళ్లు ఒప్పుకోలేదని గాని, మాట రాలేదని గాని చెప్పి పంపేసేవారు. భక్తి శ్రద్ధలు గలవారికి వారు అడగకుండానే తమ ఆశీస్సుల చీటీ వ్రాయించి ఇచ్చేవారు. కోరికలు తీరిన భక్తులు సంతర్పణ చేసిన పండుగ నాడు కూడా వారు మాత్రం భిక్షాన్నం మాత్రమే తినేవారు. అయ్యా వీరు పెట్టారు గదా అని మనము భిక్షకు పోకుంటే రేపు మళ్ళీ పెట్టనా, రేపు మళ్ళీ వెళ్ళినా పెట్టరయ్యా అనేవారు. స్వామి తమలో వచ్చిన పరివర్తన గురించి చెప్పిన వాక్యాలలో సాయికి వారికి గల పోలిక చక్కగా ప్రతిబింబిస్తుంది. అయ్యా నేను అందరిలా పిచ్చమ్మ పెంచలనాయుడికి పుట్టాను అనుకుంటున్నావా అనేవారు. ఒక భక్తుడు, మీరు కొండల్లో కోనల్లో తిరుగుతుంటే మాకు మీ దర్శనం దొరకటం లేదు ఎలా స్వామి అంటే, అబ్బే ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉండ్లేదయ్యా అన్నారు. రాఘవరెడ్డి
పెద్ద జబ్బుతో స్వామి వద్దకు వచ్చి తన జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. సేవకులతో స్వామి, ఏమిటయ్యా ఆయన అనేది? అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అన్నారు. మరొకసారి స్వామి, మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉంటే మేము దర్శించటమెలా అన్నారొకరు. అదేముందయ్యా, కొండ మీదకు ఎక్కి బోటురాయి మీద అద్దం నేరుగా పెట్టి చూస్తే మీకు మాకు దూరం బెత్తడే గదయ్యా అన్నారు. కొండంటే తల, మనస్సును అద్దంలా శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే స్వామి ఎక్కడున్నా మనోనేత్రంతో చూడగలమని వారి భావం. బోటురాయి అంటే బోటురాయి అంటే మాడు, తలపై ఉంటుంది కదా, అదేనా? బోటురాయి అంటే మాడు, దానిపై సహస్రారం అనే ఒక యోగ కేంద్రం ఉంటుంది. దానిలో శ్రీగురు చరణములుంటాయి. అందుకే స్వామి, మీకు మాకు బెత్తడే గదయ్యా అన్నారు. మరొకసారి మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుండ్లా అన్నారు. సద్గురువుపై భక్తి శ్రద్ధలతో మన దృష్టి నిలిపితే వారి కృపా దృష్టి మనకు లభిస్తుంది. అందుకే సాయిబాబా, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరోసారి అయ్యా వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, వారిని తెచ్చిన వారికి మంచి చెడ్డలన్నీ మనము సరిచేయవద్దయ్యా అన్నారు. స్వామి చివరి దశలో సేవకులు, స్వామి మీరు పోతే మాకింకెవ్వరు దిక్కు, సరిచేయవద్దా అయ్యా అంటే సరిచేయాలని అన్నారు. స్వామి చివరి దశలో సేవకులు, స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, పోయేదెక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదా అనేవారు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడేముందయ్యా, వెంకయ్య చాటుకు పోయిన తర్వాత గదా ఉండేది. అక్కడే నెల్లూరు రంగనాయకస్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఇక్కడకు వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే గదయ్యా అన్నారు. చలమనాయుడు, పోలిరెడ్డి మొదలగు సేవకులతో కలిసి స్వామి నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలలో సంచరిస్తూ అప్పుడప్పుడు అగ్నిని కూడా సేవించేవారు. భక్తులకు సిరాతో కాగితాలపై తమ వేలిముద్రలు వేసి ప్రసాదంగా ఇచ్చేవారు. అందుకే రోజు ఎన్ని కాగితాలైనా, ఎంత సిరా అయినా సరిపోయేవి కావు. వారి కృప వలన తమ వ్యాధులు, పశువుల వ్యాధులు, ఆపదలు తొలగినవారు స్వామికి కాగితాలు, సిరా బిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. స్వామి భోజనము చేసే పద్ధతి చిత్రంగా ఉండేది. మొదట ఆయన విస్తరి నిండా అన్నం పెట్టించుకొని దాని అంచు వెంబడి కట్టవలే చేసి దానిలో మళ్ళీ అన్నము పెట్టించుకొని మజ్జిగ పోయించుకొని తినేవారు. తర్వాత విస్తరి చుట్టూ కట్టలా ఉన్న అన్నమంతా ఏ వైపుది ఆ వైపుకు నేలపై చల్లేవారు. ఆయన మామూలుగా భోజనం చేసే పళ్ళెము నిండా 3 విస్తర్లకు సరిపోయే అన్నము ఒక్కసారి బోర్లించాలి. మొదట ఆ సిరా చేత్తోనే అన్నదాతకు 1 విస్తరి సరిపడే ప్రసాదం ఇచ్చేవారు. రెండవ విస్తరి నిండా వడ్డించిన దానిని పెద్ద ముద్దలు చేసి విస్తరి చుట్టూ పెట్టి వాటి చుట్టూ చిన్న ముద్దలు పెట్టి మారు వడ్డించుకొనకుండా మిగిలిన అన్నమే తినేవారు. ఒక్కొక్కప్పుడు పండుమిరపకాయలు, ఉప్పు, ఎర్ర ఉల్లిపాయ అన్నంలో కలుపుకుని తినేవారు. అరుదుగా కొంచెం బెల్లమో లేక కరివేపాకు, చింతాకు, ధనియాలు వేసిన కారం పొడి అడిగి పెట్టించుకునేవారు. ఒకప్పుడు తమ నడినెత్తిన త్రాకిన
తమ చేతిని ముమ్మారు అన్నానికి అద్ది ఒక భక్తుడికిచ్చి, అందరికీ పెట్టయ్యా, జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒక్కొక్కప్పుడు ఆయన ఆకు ఒక్క పెట్టమని ఎంతో తొందర పెట్టేవారు. అది తిన్నా చప్పగా ఉన్నదయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అనేవారు. ఈసారి సున్నము కాస్త ఎక్కువ పెడితే, తినమ్మా, ఇది బాగుంది తిను అని ఎవరో అదృశ్య శక్తితో అన్నట్లు చెబుతూ తినేవారు. తర్వాత ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అనేవారు. స్వామికి నిత్యము ఏ సేవైనా ఒక్కరే చేయాలి. ఇలా జావ పోసే పని రోషిరెడ్డి చేసేవాడు. ఇంకెవరు పోసినా త్రాగేవారు కాదు. ఆయన జావ మాత్రమే త్రాగే రోజులలో అప్పుడప్పుడు తెల్ల గడ్డలు అంటే వెల్లుల్లి ఉడకపెట్టనిచ్చి కాల్చిగాని ఇమ్మని అడిగి చప్పరించి మృంగేవారు. ఒకరోజు వేరొకరు అన్నం పెట్టబోతే వారిని పొమ్మని చెప్పి రోషిరెడ్డిని పిలిచి, అన్నము నీవు పెడితే పెట్టు, లేకుంటే నన్ను బండిలో ఉంచి ఆశ్రమములోంచి లాగేయి అనేవారు. కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్యతో ఒకరోజు స్వామి, ఈరోజు ఇక్కడే ఉండి నీళ్ళు నిప్పు చూడయ్యా అన్నారు. అతనికి అర్థం కాక కట్టెలు కొట్టడానికి వెళ్ళి చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. భుజం దగ్గర ఎముక విరిగింది. కానీ అతడు పక్కనే బెత్తడు దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే మరణించేవాడే. ఆ సంగతి చెప్తే స్వామి ఆయనకు ఆస్పత్రే ఆపుదిక్కు అని చీటీ వ్రాయించారు. ఆయన మాట వింటే ఆయన దిక్కు వినిన వారికి ఆస్పత్రే దిక్కు. ఆయన పద్ధతి మాత్రము పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదే. సామాన్యంగా అగ్నిగుండాన్ని ఏ సేవకులు సవరిస్తున్నా ఆయన అడ్డు చెప్పేవారు కారు. కానీ ఒక్కొక్కప్పుడు దాని చెంతకు ఎవరినీ రానిచ్చేవారు కాదు. అబ్బో, ఇప్పుడు తాకవచ్చా అనేవారు. బొంతజముడు కట్టెలు మండుతుంటే స్వామి పకపక నవ్వుతూ, బొంతలు పోట్లాడుకుంటున్నావయ్యా అనేవారు. అగ్నిగుండాన్ని ఎవరినీ తాకనీయని రోజున ఒక వ్యక్తి అక్కడ నుంచొని వెనకాడుతుంటే స్వామి, ఏమయ్యా, బీడి కాల్చుకుంటావా, కాల్చుకో అని ఆ నిప్పుతో అతడిని బీడి అంటించుకోనిచ్చారు. ఇక స్వామి పడుకునే విషయం గమనిద్దాము. మొదట ఆయనను వరిగడ్డిపై ఈత లేక తాటి ఆకు చాప వేసి దానిపై గోనెపట్ట కప్పి కూర్చోబెట్టేవారు. ఆయన దానిపై పడుకునేవారు. వక్కెమ్మ అను సేవకురాలు ఒకసారి ప్రోగు చేసిన దొండ పొట్టుతో పరుపు తయారు చేసి వేసింది. అది చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు. మహాసమాధికి 3 సంవత్సరాల ముందు నుండి ఆయన సమాధి స్థితిలో ఉండేవారు. రాత్రి పగలు తెలియట్లేదయ్యా, ఇప్పుడు పొద్దెంతో అనేవారు. అలానే ఇది ఏ ఊరయ్యా అని అడుగుతుండేవారు. ఆత్మనిష్టలో సూర్యచంద్రుల గమనమే తెలియదని శాస్త్రములు చెబుతున్నాయి. అందుకే భక్తులు వారికి పరుపు వేసినా ఆయనెట్టి అభ్యంతరము చెప్పలేదు. ఒక్కొక్కప్పుడు 2 రోజుల పాటు తెంపు లేకుండా బండి ఆపండయ్యా అని అరుస్తూ కదలక ఒకే ఆసనములో కూర్చునేవారు. తర్వాత 2 రోజులు యోగ నిద్రలో ఉండేవారు. అలాంటి సమయములో 1979 ప్రాంతములో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన లేచి కూర్చుని
అప్పుడే వచ్చిన పెసల సుబ్బరామయ్యకు చీటీ వ్రాయించి ఇచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారు. భక్తులు జావా త్రాగమని పిలిచినా వినిపించుకోలేదు. కొద్ది నిమిషములలో సుబ్బరామయ్య అమ్మమ్మగారు మరణావస్థలో ఉన్నారని కబురొచ్చింది. వెంటనే అతడు ఇల్లు చేరి స్వామి పాదతీర్థము, విభూతి ఆమె నోట్లో వేస్తే ఆమె త్రాగింది. మందు మాత్రం తాగలేదు. మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందింది. అంటే అంత నిద్రలోనూ స్వామికి తమ ఆశీస్సుల కోసం సుబ్బరామయ్య వస్తున్నాడని, మరికొంతసేపటికి అతని అమ్మమ్మ మరణిస్తుందని తెలుసునన్నమాట. అక్కాల్కోట స్వామి కూడా ఎంత గాఢ నిద్రలోనైనా లేచి భక్తుల మనస్సులోని భావాలకు సమాధానం చెప్పి నిద్రపోయేవారు. సాయిబాబా కూడా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఆర్తులను తాము ఎలా ఆదుకొన్నది చెబుతుండేవారు. స్వామి తిరిగే రోజులలో కూడా చెప్పులు వేసుకునేవారు కారు. ముళ్ళు గుచ్చుకుంటే తీసుకునేందుకు మల్లె ముళ్ళు, సూది, దబ్బనం, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. వారి కాళ్ళ నుండి భక్తులు పెద్ద ముళ్ళు కూడా తీస్తుండేవారు. తర్వాత భక్తులతో కలిసి తిరిగే రోజులలో కూడా ఆయన చెప్పిన వెంటనే సేవకులు అందరూ బయలుదేరవలసిందే. ఛార్జీలకు డబ్బులు లేదని భక్తులంటే అదే వస్తుంది కదలండయ్యా అనేవారు. భోజన సమయం అయినా కూడా ఒక్కొక్కప్పుడు అన్నం తినే వరకు కూడా ఆయన ఆగేవారు కారు. భోజనం సంగతి ఎత్తితే అన్నం వస్తుందిలే పదండయ్యా అనేవారు. ఒకసారి అలానే అకస్మాత్తుగా అందరూ బయలుదేరి తలుపూరు బస్టాండుకు చేరారు. మొదటి బస్సు రాగానే స్వామి ఇది కాదు, తర్వాత బస్సుకు పోదామన్నారు. ఇంతలో పొట్టిపాలెం ఆదిలక్ష్మమ్మ గారు కారులో స్వామి దర్శనానికి వచ్చి గంపతో దోసెలు, వడలు, పొంగళి, పులిహోర తెచ్చి అందరికీ పెట్టి వారి అవసరానికి మించిన పైకము దక్షిణ సమర్పించింది. స్వామి బయలుదేరదీసి అనేకసార్లు ఇలాగే జరిగింది. స్వామి తిరిగే రోజులలో మోపూరి దశయ్య, వెంకయ్య వంటి సేవకులు కట్టెలు, బొంతజముడు చెట్టు కొట్టుకొని వచ్చేవారు. వారితో కూడా స్వామి వెళ్ళి కొన్ని చెట్లను చూచి వాటిని కొట్టమనేవారు. ఆలోగా ఆయన కొంత దూరంలో ఏకాంతంగా తిరుగుతుండేవారు. రమణయ్య ఆ కట్టెల బండిలో ఆశ్రమానికి తోలేవారు. ఇలా కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేకుండా పోయాయి. స్వామి ఇదంతా పంట చేలవుతాయ్యా, చిన్న చిన్న పంటలు పండుతాయి అని గాని ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం కూడా చిక్కదు అని గాని అనేవారు. అదంతా ఈనాడు నిజమయ్యింది. స్వామివారి తిరిగిన ప్రదేశమంతా కూడా గోవు పాదమంత స్థలం కూడా చిక్కకుండా డెవలప్ అయింది. స్వామి వృద్ధులై నడవలేకుండా వచ్చాక ఒక సమయమంతా మూత్ర విసర్జన చేసేవారు. స్వామి వృద్ధులై నడవలేకుండా వచ్చాక ఒక ముంతలో మూత్రం విసర్జన తీసేసేవారు. మల విసర్జనకు ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తమను తీసుకువెళ్ళుమనేవారు. అక్కడ గడ్డి లేక ఆకులు పరిచి దానిపై ఈత చాప వేసి పడుకోబెట్టి దూరంగా వస్తే మలమూత్ర విసర్జన చేసేవారు. వెంటనే వేడి నీటి స్నానం చేసేవారు. మహాసమాధికి 1 సంవత్సరం ముందు ధ్యాన నిష్టలో బాహ్య ప్రజ్ఞ లేక మలమూత్ర విసర్జన పరుపు మీదనే చేసేవారు. స్నానానికి పెట్టిన నీరు
పెట్టిన నీరు కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే అబ్బబ్బా అంటూ స్నానం చేసేవారు. వేడి చాలకుంటే చలి చలి అనేవారు. వేడి సరిపోతే అది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంకా చాలమ్మా అనేవారు. స్వామిని తుడిచి పక్కపై బెట్టాక వారి కౌపీనము పిండిన నీటిని సేవకులు తీర్థంగా సేవించేవారు. అందువలన వారికి ఎన్నో రోగాలు తగ్గేయి. సాయిబాబా భక్తుల అనుభవము కూడా ఇట్టిదే. స్వామి సబ్బు రుద్దనిచ్చేవారు కాదు. సీకాయ పొడి వంటివే వాడవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు ఆయన అడిగి నువ్వుల నూనెతో మర్దన చేయించుకునేవారు. అలాంటప్పుడు స్వామి కాళ్ళలో ముళ్ళు తీసేటప్పుడు భక్తులకు వారి స్పర్శ లభించేది. స్వామి తమ శరీరానికి ఎట్టి సుఖము అంగీకరించేవారు కాదు. మంచు పడుతుందని పందిరి వేస్తే ఆయన ఆరుబయటకు పోయి పడుకునేవారు. భక్తులు దోమతెర కడితే దాన్ని పీకేసేవారు. చివరి రోజుల్లో వారు కదల్లేనప్పుడు మాత్రమే భక్తులు ఇటువంటి సేవలు చేయగలిగారు. ఈ విషయంలో వీరు సాయిని ఎంతగానో పోలి ఉన్నారు. స్వామి సన్నిహితంగా సేవించిన వారి దివ్యానుభవాలు ఎన్నో. ఒకరోజు శిరోరెడ్డి స్వామి కుడి చేతితో 2 గుడిసెళ్ళు నీళ్లు త్రాగు అన్నారు. ఆనాటి నుండి అతనికి దాహమే నశించింది. ఒకరోజు స్వామి ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు, వక్కమ్మను తీసుకుని సముద్రానికి పోవాలి అన్నారే గాని ఆయన వెళ్ళలేదు. ఆ రోజు వక్కమ్మకు సముద్ర స్నానము చేసి వచ్చినట్లు స్వప్నం వచ్చింది. రోషిరెడ్డి స్వామి మంత్రాన్ని రోజు ఔషధంగా స్వీకరించేవాడు. సర్వ రోగాల నుండి అతడు విముక్తుడయ్యాడు. నేటికి అతనికి కంటికి చూపు లేకున్నా అన్నము మానివేసి అటుకులు ద్రవాహారముతో జీవిస్తున్నాడు. స్వామి ఆదేశాన్ని అనుసరించి భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెస్తున్నాడు. ఇతరులు స్వామికి సేవ చేస్తే అతడు స్వామి సేవకులకు సేవ చేస్తున్నాడు. ఒకసారి నెల్లూరు పొట్టిపాలెం వద్ద స్వామి ఒక ఇసుక తిన్నెపై గుండం వేసుకొని మకాము చేశారు. అక్కడ పుచ్చపాదులు పెట్టిన రైతులు తమ తోటలకు కాపలాకు లోపముండదని సంతోషించారు. ఒకరోజు వర్షమొచ్చి ఏరు పొంగుతున్నది. రైతులు ముసలాయన ఏటికి నీరెక్కువవుతుంది, ఊర్లోకి పోదాము రావయ్యా అన్నారు. కానీ స్వామి కదల్లేదు. తర్వాత ఏరుగట్లు తెంచుకొని సుమారు 20 అడుగుల లోతున పారినట్లు గట్టున ఉన్న వేపమానుల కంటుకున్న ఎల్లవ తొట్టెలు చెపుతున్నాయి. 3 రోజులు రైతులొచ్చి చూచేసరికి స్వామి యథాస్థానములో ఉన్నారు. ఆయన మట్టు 10 గజాల వరకు ఇసుక పొడి ఉండటం చూచి 3వ రోజు రైతులొచ్చి చూసేసరికి స్వామి యథాస్థానములో ఉన్నారు. ఆయన చుట్టూ 10 గజాల వరకు ఇసుక పొడిగా ఉండటం చూచి రైతులు ఆశ్చర్యపోయి స్వామికి ప్రణమిల్లారు. రాజపద్మాపురములో ఒకడు పక్క ఎద్దును చేసుకు తోలుకొస్తూ ఉన్నాడు. అది ఒకచోట నడవలేక పడిపోయింది. దానిని అతడు లేవమని కొడుతున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఉన్న స్వామి ఒక సేవకుణ్ణి పిలిచి, అయ్యా, ఈ దారినే పోయి ఎద్దును కొట్టే ఆయనతో కొట్టవద్దని చెప్పు అన్నారు.
సేవకుడు తిరిగి వచ్చి తాను ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినటం లేదని చెప్పాడు. స్వామి స్వయంగా వెళ్ళి ఎద్దును తాకి లేయ్ అన్నారు. దానికంత శక్తి ఎలా వచ్చిందో గాని చివుక్కున లేచింది. అప్పుడు స్వామి, అయ్యా, 4 రోజులు బండి కట్టమోకు, త్వరగా బాగానే సేద్యం చేస్తుంది అన్నారు. స్వామి రాజపద్మపురములో ఒకరింటికి వెళ్ళి తినటానికేమన్నా పెట్టమ్మా అని కేక వేశారు. ఆ రోజు వారింట్లో తినేందుకేమీ లేదని స్వామికి చెప్పవలసి వచ్చిందని ఆ ఇల్లాలు వెనకాడుతుంటే వెంటనే స్వామి, కొంచెం కారం పొడి పెట్టమ్మా అన్నారు. అప్పుడు వారింట్లో ఉన్నది అదొక్కటే. ఆమె వెంటనే ఒక గ్లాసెడు మిరప్పొడి ప్లేట్లో పోసి ఇచ్చింది. ఆయన వెంటనే అదంతా తినేసి ఆశీర్వాదంగా ఆమెకు చీటీ రాయించి ఇచ్చి వెళ్ళారు. ఒకరోజు స్వామికి కాళ్ళు, చేతులు, ఒళ్ళు కాలాయి. వారికి అప్పుడప్పుడు మూర్ఛవలె వచ్చేది. అట్టి స్థితిలో వారు మంటలలో పడితే కాలిందని అనుకున్నారు. కానీ వారిని అడిగితే, అయ్యా, పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసి పోయారయ్యా అన్నారు. ఆ గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు. ఇలా 3 నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు. అవి ఎవరో అనుభవించవలసిన బాధలో. స్వామికి ఒకనాడు నాగజెముడు ముల్లు గుచ్చుకున్నది. సేవకులు వారి పాదము కుట్టి గాయం చేశారేగాని ముల్లు తీయలేకపోయారు. అయినా స్వామి కాలైనా కదల్చలేదు. చివరకు ఎలాగో కోడూరి వెంకమ్మ ఆ ముల్లు తీసింది. స్వామి ఆమెకు ఒక మల్లెముల్లు సూది బ్లేడు బహూకరించారు. స్వామి యథేచ్ఛగా సంచరిస్తుండే రోజులలో అడవిలో ఆయనేం చేస్తారో చూడాలని ఎవరైనా వెంబడిస్తే ఆయన ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచి చిక్కకుండా వెళ్ళిపోయేవారు. సాయిబాబా వలె స్వామి కూడా పళ్ళు తోముకునేవారు గారు. చప్పరిస్తూ పొగాకు ఉమ్మివేసి గంజి త్రాగేవారు. ఒక నియమము లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షవరము చేయించుకునేవారు. అందరూ మంగలికి 50 పైసలిస్తే స్వామి రూపాయి లేక 2 రూపాయలిచ్చేవారు. 1980వ సంవత్సరము తర్వాత ఆయన కోరుకున్న సేవకులే అప్పుడప్పుడు మీసాలు గుండు చేయించేవారు. బరిగెల నాగయ్య స్వయంగా తానే ఆ సేవ చేసేవాడు. గిరిజాలు మీసాలు గల ఆయన మంగలి యోగం, చాకలి యోగం, డుబుడుకు అంటూ అరుస్తూ ఉండేవారు. సాయిబాబా కూడా మొదట గిరిజాలు మీసాలు గీయించుకుని కొంతకాలం సంచరించాక షిరిడీలో స్థిరంగా నిలిచి పోయినట్లే గొలగమూడిలో స్వామి స్థిరంగా నిలిచిపోయారు. సాయి అప్పుడప్పుడు రహట, నీగాం, రోయి, పుంతంబ మొదలైన ప్రాంతాలలో సంచరించినట్లే స్వామి కూడా తలుపూరు, గోనుపల్లి మొదలైన గ్రామాలలో సంచరించారు. ఒకనాటికి ఈయన కూడా సాయి వలె మోకాళ్ళ కింద వరకు ఉండే బారైన చొక్కా ధరించారు. తీవ్రంగా ఆకలి అయినప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టినది తిని వెళ్ళిపోయేవారు. ఎవరైనా అన్నం ఉంచుకొని లేదని చెప్తే వారింట్లో పలానా చోట అన్నము, కూర దాచి ఉన్నట్లు స్వామి చెప్పేవారు. ఆయన సామాన్యులుగారని గుర్తించి ఆ గృహస్థులు అన్నం పెట్టేవారు. తర్వాత వారికి ఎంతో మేలు జరిగేది. ఒక్కొక్కప్పుడు స్వామి తమకు, ఇతరులకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతములు చెప్పేవారు. ఆయన ఒకరోజు రోషిరెడ్డితో, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు, నాకు చదువు చెప్పిన గురువువు అని చెప్పి ఒక
పంచెల జత 10 రూపాయలు గురుదక్షిణగా సమర్పించారు స్వామి. ఒకసారి చలమానాయుడుతో వెనుకటి జన్మలో వెంకటగిరి రాజుగారింట్లో నేను గవర్నరు కోర్సు, నీవు జడ్జి కోర్సు చదివాము. వెంకయ్యస్వామి గారి జీవిత చరిత్ర 3వ రోజు పారాయణ పూర్తి అయింది. రేపు 4వ రోజు పారాయణ చేసుకుందాము. జై బోలో వెంకయ్యస్వామికి జై.